మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కొన్నొద్దుల కింద దాకా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పేరు మోత మోగిపోయింది దేశం మొత్తం మీద. దాంట్లో కార్మికులు ఇరుక్కునుడు, వాళ్ళ కోసం సర్కారోళ్ళు చేసిన ఆలోచనల కంటే ఎక్కువ ఆడ లీడర్లు వండుకొని తిన్న చేపల పులుసు, దాంట్లో కలిసిన వాటరు నీళ్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగానే నడిచింది కథ. అయితే ఇప్పుడు గా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల ముచ్చట్ల ఇంకో కొత్త ముచ్చట వచ్చింది. మరి గదేందంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రెండో దిక్కుకెంచి తవ్వే ప్రయత్నాలు చేస్తున్నారట అధికారులు. అచ్చంపల్లి, మన్యంవారిపల్లి కెంచి గీ తవ్వకాలు షురూ కాబోతున్నాయట. ఇక గందు కోసం అమెరికాకెంచి ఓ బేరింగ్ తెప్పించిండ్రు సర్కారోళ్ళు. గీ బేరింగు అమెరికాకెంచి పెద్ద పడవల 20 దినాల కిందనే చెన్నైకి వచ్చిందట. ఇక ఆడికెంచి నిన్న మాపర్దాన టన్నెల్ కడికొచ్చింది. గీ బేరింగును గా టన్నెల్లున్న మిషన్ కు పెట్టనీకి 2 నెలల టైం పడుతుందట. ఇంకా కొన్ని చిన్న చిన్న సామాన్లు కూడా తెచ్చేటివి ఉన్నాయట. గవి కూడా పురాగత్తే జులైకెంచి మళ్ళా పనులు షాలి ఎత్తారట అధికారులు. ఇది వరకు కూడా గిట్లనే ఒక 2-3 మలకల బేరింగులు ఖరాబ్ అయితే పనులు ఆగిపోయినాయి. ఇంకా దాంట్లోకెంచి వరదతోటి కూడా పనులు ఆగిపోతే మొన్న ఫిబ్రవరి నెలలో మళ్ళా పనులు షాల్ చేసుడుతోటే టన్నెల్ కూలిపోయింది. 8 మంది కార్మికులు ఇరుక్కొని జీవిడిసిండ్రు. దాంట్లో 2 దొరికిండ్రు. ఇంకా తతిమొల్ల జాడగా అనరాలే. గందుకే గీ బేరింగ్ ను మిషన్ కి పెట్టి ఇంకో దిక్కుకెంచి దవ్వుకుంటా పోదామనుకుంటున్నారట సర్కారోళ్ళు. ఎంత వీలైతే గంత ఇటు దిక్కుకెంచే దవ్వాలని చూస్తున్నారట అధికారులు. కానీ ఎందుకైనా మంచిది, ఇప్పుడైనా అన్ని చూసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని పోతే మంచిది. ఎందుకంటే ఏమన్నా అయితే దాంట్లో దిగినోళ్ళ ఇంట్లో బాధపడతారు తప్పితే మీదున్న లీడర్లకు షీమ గుట్టినట్టు కూడా కాదు. నోటికి వచ్చింది మైకుల ముంగట మాట్లాడతారు తప్పితే ఇంకో ఆలోచనే చెయ్యరు అని ముందు జాగ్రత్తలు చెప్తున్నారు ఈ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్ కు.